వాళ్ళకి తెలియజేసిన ఒక ముఖ్య సూచన ఏంటంటే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో దాదాపు 60 నుంచి 62 కేసులు అమీబిక్ మెనింజో ఎన్సెఫాలిటిస్ అనే ఒక వ్యాధి అనేది ప్రబలుతున్నది. ఆ కేసులు నమోదైనాయి. ఇది ఒక అమీబా ద్వారా మనకు వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా అయ్యప్ప భక్తులు తెలంగాణ రాష్ట్రం నుండి అటు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు ఎప్పుడైతే మనం పంబా దగ్గరికి వెళ్ళిన తర్వాత పంబా నదిలో స్నానం చేసేటప్పుడు మునిగేటప్పుడు ఆ యొక్క ఎక్కడైతే జనరల్ గా ఈ యొక్క బ్యాక్టీరియా అనేది వామ్ వాటర్ లో ఉంటుంది, వేడి వాటర్ లో ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ లో మనం ఎప్పుడైతే మునిగినప్పుడు ముక్కు రంధ్రాల ద్వారా నేను లోపలికి వెళ్ళి అది బ్రెయిన్ కి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ అమీబిక్ మెనింజో ఎన్సెఫాలిటిస్ అనే ఒక వ్యాధిని అది కాజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా మీరందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, దట్టు తమిళనాడు అండ్ కర్ణాటక ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ రిలీజ్ చేయడం జరిగింది. దయచేసి అయ్యప్ప భక్తులందరూ గమనించాలి. మీరంతా సురక్షితంగా ఉండాలంటే ఈ యొక్క ముఖ్య సూచనలు మీరు పాటించాల్సిందే. మీరైతే ఎప్పుడైతే పంబా నదిలో కానీ అక్కడ స్నానం చేసేటప్పుడు దయచేసి మీ యొక్క ముక్కులను మూసుకొని మునిగే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇక్కడి వరకే మునిగి ఆ యొక్క వాటర్ ని పైకి నెత్తికి చల్లుకునే ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీరు ఆ వ్యాధిని మీకు ఇన్ఫెక్ట్ కాకుండా మీరు ఉండగలుగుతారు. కాబట్టి దయచేసి ఈ సూచనలు పాటించండి. అదేవిధంగా రెండో ముఖ్య సూచన ఏంటంటే మీరు వేడి పదార్థాలు తినడానికి మీరు మొగ్గు చూపండి. వేడి పదార్థాలు తీసుకోండి. వేడి వాటర్ తాగడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇంకోటి రెండో విషయం ఏంటంటే ఐ కైండ్లీ రిక్వెస్ట్ ద హెల్త్ మినిస్టర్ ఆఫ్ దిస్ తెలంగాణ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, మీరు కైండ్లీ ప్రికాషనరీ మెజర్స్ రిలీజ్ చేయండి. అటు తెలంగాణ అండ్ కర్ణాటక అండ్ కేరళ గవర్నమెంట్ అండ్ తమిళనాడు గవర్నమెంట్ రిలీజ్ ద ప్రికాషనరీ మెజర్స్. మేము ఈ వీడియో ద్వారా కూడా నేను ఐ కైండ్లీ రిక్వెస్ట్ ద స్టేట్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, ప్లీజ్ రిలీజ్ ద ప్రికాషనరీ మెజర్స్ ఫర్ దిస్ ద అయ్యప్ప డివోటీస్. అదేవిధంగా మీరు ఆ యొక్క సిమ్టమ్స్ అనేది ఎట్లుంటున్నాయంటే మామూలుగా బ్యాక్టీరియల్ మెనింజైటిస్ లానే ఉంటున్నాయి. అది దగ్గు రావడము, జలుబు రావడము, అదేవిధంగా తుమ్ములు రావడము, నిజంగా ఫీవర్ రావడం అనేది ఒక సిమ్టమ్స్ వస్తున్నాయి. అది అడ్వాన్స్డ్ స్టేజ్ లో అది ఫిట్స్ లాగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి ఎటువంటి ఒక మందులు లేకపోవడం, ఇది చాలా ఫెటల్ అంటే ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కావడంతో తగు జాగ్రత్తలు తీసుకొని మీ అయ్యప్ప భక్తులు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాధిని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లోకి రాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాపాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. దయచేసి ఈ యొక్క పాటిస్తే, ముఖ్య సూచనలు పాటిస్తే మిమ్మల్ని మీరు రక్షించుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రక్షించే విధంగా మీరు ఉండవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించండి. లేకుంటే మాలాంటి వాళ్ళని సంప్రదించడం మీకు సహాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అయ్యప్ప భక్తులందరూ కూడా